This is not a product video or any promotional video. We had a scary incident this Tuesday. Bogi mundu annamata. Adi enta scary ga undante we had to file a police complaint for that. First video tiyala vadda ani mem asalu cheppala vadda ani aalochinchamu, but yeah, awareness is the best solution for such kind of incidents, and ma laga inkokaru affect avvakodadu ani cheppesi we are doing this video. Actually emaindante Tuesday roju afternoon time lo around 12:20 12:30 a time lo there were two men straight into the store. They were neatly tucked annamata. Sahiti fashion designer, she assisted them annamata. యాక్చువల్లీ ఏంటంటే ఇన్ మై స్టోర్ మెటీరియల్ వెండర్స్, ఫ్యాబ్రిక్ వెండర్స్, శారీ వెండర్స్ ఇలా వస్తూ ఉంటారు. అలానే అనుకొని చెప్పి తను అనుకుంది. మాట్లాడిన 1-2 seconds లోనే ఆ కార్డ్ ఇచ్చారు. ఇచ్చాక ఒక 10 minutes కాన్వర్సేషన్ బిల్డ్ చేశారు. బిల్డ్ చేశాక తను తన పర్స్ లో నుంచి ఏదో తీసి ఇవ్వటం అలా జరిగింది. అండ్ మై వర్కర్స్ ఆర్ జస్ట్ వాచింగ్ దెమ్ అనమాట. అండ్ ఆఫ్టర్ 10 minutes వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ బయట కూడా దే హ్యాడ్ అ కాన్వర్సేషన్ అనమాట ఈ అమ్మాయితో. ఆఫ్టర్ 15 minutes స్టోర్ లోపలికి రాగానే వన్ ఆఫ్ మై వర్కర్ వాట్ హీ డిడ్ వాస్, ఇప్పుడు మాట్లాడావు కదా వాళ్ళతో మనీ ఇచ్చావంటే నాకేం గుర్తు రావట్లేదు, నేను ఏం మాట్లాడాను, నేను ఎవరితో మాట్లాడాలని అడుగుతుందంట. అని నాకు వెంటనే ఫోన్ చేసి మేడం ఒకసారి కెమెరాలో చెక్ చేస్తారు, ఇలా ఇద్దరు వచ్చారు, నాకేం కాన్వర్సేషన్ గుర్తులేదు కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చాను అని. సో తన వాలెట్ నుండి మనీ తీసుకుని వాళ్ళ వాలెట్ లో పెట్టింది. అంటే వాళ్ళ చేతికి కూడా తీసుకోలేదు, వాళ్ళు డైరెక్ట్ గా వాలెట్ ఓపెన్ చేశారు వాళ్ళది, అండ్ ఆ వాలెట్ లోనే తను మనీ పెట్టేసేసింది. అండ్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కొద్దిసేపు అయ్యాక వాళ్ళు తన చేయి ఓపెన్ చేసి దే హ్యావ్ గివెన్ అ బ్రేస్లెట్ అండ్ అ పేపర్ టు హర్. అందులో ఏదో నంబర్స్ రాస్తున్నాయంట. తర్వాత మేము ఓపెన్ చేసి చూసినప్పుడు తెలిసింది తన చేయి ఓపెన్ చేసి చేతిలో అది పెట్టి చేయి ఫోల్డ్ చేశారు. అండ్ తను అది పాకెట్ లో పెట్టుకున్నట్టుంది. అసలు ఆ విషయం కూడా తనకు అసలు గుర్తులేదు. మొత్తం అంటే కంప్లీట్ గా ఆ మెమరీ మొత్తం 15 minutes కాన్వర్సేషన్ మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోయింది తన నుంచి. తను చాలా నార్మల్ గా వచ్చింది లోపలికి వచ్చి. తను మామూలుగా అంటుంటే వీళ్ళు అడగడం వల్ల తనకి అవునా అలా చేశారా అని తప్పితే తనకంటూ ఒకవేళ వాళ్ళు అడగకపోతే తనకు ఆ మెమరీ మొత్తం గుర్తుండదు, తనకు అసలు తెలిసేది కూడా కాదనమాట. సో తన దగ్గర ఉన్న డబ్బు పోయిందని అనుకునేది కానీ వీళ్ళకి ఇచ్చానన్న విషయం కూడా తనకు గుర్తుండేది కాదు. సో టోటల్ 15 minutes ఆఫ్ కాన్వర్సేషన్ మొత్తం వైపౌట్ అయిపోయింది తన మెమరీలో. అంటే వాళ్ళు తనని ఏదో హిప్నటైజ్ చేసి ఉండాలి, అంటే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఉండాలి. సో బేసికల్ గా వాళ్ళు కార్డ్ ఇచ్చిన వెంటనే అలా అయిపోయి ఉంటది అని అనుకుంటున్నాం. ఆఫ్టర్ దాట్ వెన్ వీ హ్యావ్ పిఎస్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తున్నప్పుడు కానీ సో వాట్ దే టోల్డ్ వాస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని, అండ్ వేరే స్టేట్స్ లో కూడా, మన హైదరాబాద్ లోనే కాదు వేరే స్టేట్స్ లో కూడా జరిగిందని, అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతుందని. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇలా స్టోర్స్ లోనే కాదు, అంటే దేర్ మెయిన్ ఎయిమ్ ఇస్ మనీ, గోల్డ్, ఏదైనా సరే ప్రెషియస్ ఐటమ్స్ వాళ్ళు తీసేసుకుంటారంట. ఈవెన్ మనకు అంటే దర్ ఇస్ అ కేస్ కి వేర్ బస్ స్టాప్ లో వాళ్ళు జస్ట్ అడ్రస్ కావాలని చూపించి అడుగుతున్నారంట. అడ్రస్ కావాలని మళ్ళీ చెవులో వచ్చి ఏదో చెప్పేసేసరికి వాళ్ళు ట్రాన్స్ లో వెళ్ళిపోయి ఒక ఆవిడ రింగ్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టేసేసింది. కంప్లీట్ గా ఆ మెమరీ మొత్తం ఆమె దగ్గర వైపౌట్ అయిపోయింది. పక్కన ఎవరో ఎదురుగా చూస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు తిడితే ఆ అబ్బాయి రికార్డ్ చేశారంట. వీళ్ళు వెళ్ళి అది చూపించినప్పుడు నేను ఎవరికి ఇచ్చానని అడిగిందంట ఆ అమ్మాయి కూడా. ఒక కేసు అయితే చాలా మిడిల్ క్లాస్ బ్యాంగిల్ స్టోర్ కి వచ్చి పాపం ఆవిడ తన తాళి అండ్ ఆల్సో బ్యాంగిల్స్ తీసేసి ఇచ్చేసిందంట. గోల్డ్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్స్ మొత్తం తీసేసి వాళ్ళ చేతిలో పెట్టిందంట. ఇలా స్టోర్ కి వచ్చి అడ్రస్ ఎక్కడ ఉందని అడిగాడు. షీ వెంట్ ఇన్ టు ద ట్రాన్స్ అండ్ హ్యాండెడ్ ఓవర్ ద, ఇది వేరే స్టేట్ లో జరిగింది. అక్కడ పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఇట్లాంటి ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. వాళ్ళు ఇచ్చేసేస్తే ఆమె ఇప్పుడు చాలా బాధపడుతూ ఆ వీడియో పెట్టింది. సో దేర్ ఆర్ దీస్ ఇన్సిడెంట్స్ హ్యాపెనింగ్. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఎనీ ఫేక్ వీడియో. ఇట్ హ్యాపెన్ టు అస్, ఇట్ మైట్ హ్యాపెన్ టు యూ ఆల్సో. సో స్టే అలర్ట్, better be safe.